హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో మేము వెళ్ళబోతున్నాం ఒక పాడుబడ్డ సొరంగంలోకి. ఆ సొరంగం వచ్చేసి ప్రజెంట్ ఏ కండిషన్ లో ఉంది, అసలు ఆ సొరంగం లోపలికి వెళ్ళొస్తుందా వెళ్ళరాదా, రూట్ ఏ విధంగా ఉందని చెప్పేసి మాకు ఎవరికి ఐడియా లేదు. జస్ట్ ఒక అందాజతో అయితే వెళ్తున్నాం. సో వీడియో వచ్చేసి అడ్వెంచరస్ గా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ అడ్వెంచర్ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఈ పాడుబడ్డ సొరంగంలోకి ఎందుకు వెళ్తున్నామంటే, లాస్ట్ టైం మనము బెలూన్ కేవ్స్ అని చెప్పేసి ఒక వీడియో అప్లోడ్ చేశాం కదా. అవి 3 కిలోమీటర్స్కి సంబంధించిన కేవ్స్ అనమాట. మనం 2 కిలోమీటర్స్ వరకు వెళ్ళి లోపల విజిట్ అయితే చేసాం. లోపల చాలా బాగుండే, అది న్యాచురల్గా ఫామ్ అయిన కేవ్స్ అవి. ఇప్పుడు మనం వెళ్ళబోయేది మనుషులు తయారు చేసిన సొరంగం అనమాట. దాన్ని ఒక పని కోసం తయారు చేసి వదిలేశారు, అది పాడుబడిపోయింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూద్దాం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందని చెప్పేసి ఎక్స్పీరియన్స్ అయితే అవుదాం. వెళ్దామరా? చలో. సో మొత్తానికి అయితే ఆ లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి మనం డౌన్ అయితే వెళ్ళాలన్నమాట. మనకు ఇక్కడ ఉన్న ఎర్త్ సర్ఫేస్ నుంచి అది ఎంత లేదన్నా ఒక 50 ఫీట్స్ లోపలికి అయితే ఉంటుంది. ఇప్పుడు మేము వెళ్తామంటే మీకు చూపిస్తాం. సరే, లైట్లు అంటే మొత్తం చీకటి ఉంటుంది అలా ఉంటుంది మరి. చెప్పరా, ఉప్కాయం కావచ్చు. సేమ్ అట్లే ఉంది. లారీలో బ్రేక్ లైనర్లు కావచ్చు అనుకుంటున్నా. అదేనా? క్లచ్ పెట్టలా? క్లచ్ పెట్టిన. ఇదేంటిదేమో తెలిసినట్టయితే కామెంట్ చేయరి. ఐరన్ అయితే కాదు, అంతగానో బరువు లేదు. ఒకవేళ ఐరన్ అయి ఉంటే వెయిట్ చూడు ఒకసారి, ఎంత లేదనో కిలోన్నర ఉంటుండే ఐరన్ అయితే. లేదు, హల్కా ఉంది. లేదా కమన్ పట్టిలో మటర్ అదే కావచ్చు. ఇదేంటిదో వాళ్ళకి తెలిసినట్టయితే కామెంట్ చేయరు కాదు. పడతారు నీ షేకి. అబ్బో పడతలేదు. దానికి బాగా మెడకేసి తాడగడదాం. పడుతుందా? మండుతుంది. రబ్బర్దే కదా, గాజు. మళ్ళీ ఎట్లా వస్తుంది అది? కోద్దామా? మస్తుందిరా. డింపీకి గాజులు ఎక్కించాం ఫ్రెండ్స్. అంతే ఏంద్రా నిస్తుంది. జాగ్రత్త నాసా ఇది మొత్తం జాలు వాడుతున్నట్టుంది. మొత్తం డౌన్ ఉంది కదా, ఇక్కడ హైట్ ఏరియాలో ఎక్కడైతే వాటర్ ఆగినాయో అవన్నీ భూమి పొరల నుంచి డౌన్ అయిపోయి ఇక్కడ బయటికి వెళ్తున్నాయి. ఇవి మనకి ఇంకా పొంగ కూడా కనబడతాయి కావచ్చు. ఇక్కడ జస్ట్ వాటర్ ఉంది కదా, ఇక్కడ మొత్తం బాగా పోతుంది చిన్నది పిల్లకాలు. అది భలే చల్లగానేరా. కాదు ఇక అన్న, ఫ్రెష్ ఉన్నాయట. మరి పో. ఏమో నువ్వు ఏడంటావని అప్పటి నుంచి నేను చూస్తున్నా. నీళ్ళు కనబడితే పాపం నీకు బయట. లేదు అన్న, పోతా. ఒక్క 2 నిమిషాలు ఇటు సైడ్ రీ. లేదు మట్టి అంటారు.
సో మొత్తానికి అయితే సొరంగం ఎంట్రెన్స్కి అయితే వచ్చేసాం. ఇప్పటిదాకా డ్రోన్ షాట్లలో చూసారు కదా, అది ఏ సిచ్యువేషన్లో ఉందో. ఇప్పుడు మనకు లోపలికి వెళ్ళడానికి కూడా రూట్ కరెక్ట్గా ఉందా లేదా తెలియదు. ఈ వాటర్ పోతున్నాయి, ప్లస్ అక్కడ మొత్తం చెట్లు అయితే పెరిగినాయి అనమాట. అయినా సరే రూట్ వేసుకొని మరీ లోపలికి వెళ్దాం, అసలు లోపల ఎట్లుందో ఎక్స్ప్లోర్ చేసేద్దాం. మీరు అక్కడ చూడొచ్చు, అది కనబడుతుంది. నేను చెప్పిన ఒక 50 feet హైట్ ఉంటుందని చెప్పేసి 50 feet కంటే ఇంకెక్కువనే ఉంటుంది. ఆడికి పడమంటే కథ మీరు కూర అలా వాడతాం పోయి. ఒక ఛాలెంజ్ చేద్దాం, కిందికి వెళ్ళి సిమెంట్ పట్టుకొని మీదికి ఎక్కుడు. మధ్యలో వెనక జారితే ఇప్పుడైతే లోపలికైతే పోతున్నాం ఫ్రెండ్స్, మళ్ళీ చూసుకున్నాం. వాళ్ళకన్నా ఫోన్ చేసింటే ఫోన్ చేసినారు, ఒక 2 గంటల తర్వాత రాకపోతే కాల్ చేయమని. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇక్కడ అసలు రూట్ అయితే కనబడతలేదు నేను చెప్పినట్టుగా. ఆల్రెడీ కూరగాయలు అక్కడ నుంచి వెళ్ళి వంగుకుంటూ పోతుంది, మీరు చూడొచ్చు. అడవి పందులు పోయిన తవ్వలో మరి అవి ఏం తవ్వలో అయితే ఉన్నాయి ఇక్కడ నుంచి వెళ్ళి. మనం కూడా అదే రూట్ ఫాలో అయినాం. పోతుందారా అన్న ఇది అడిపాలతోనే చిన్న ఉందా? లోపల ఉన్నాయేమో మరి, మనం బోంగన అయితే బయట కూరుకొస్తే కథమే. సో మొత్తానికైతే మనం లోపలికైతే ఎంటర్ అయిపోయాం. మీరు అక్కడ చూడొచ్చు, మన కనుచూపు మేర వరకు మాత్రమే కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ మొత్తం చీకటి ఉంది. ఆ ముంగట ఏముందో కూడా మాకు కనబడతలేదు, అందుకే మేము లైట్లు తెచ్చుకుని ఏమైనా ఉంటుందేమని చెప్పేసి. ఈ ఎంట్రెన్స్లో మీరు చూసినట్టయితే ఈ సొరంగానికి కూలిపోకుండా, ఎంట్రెన్స్ అనేది కూలిపోకుండా ఉండడానికి పెద్ద పెద్ద ఐరన్ ఫ్రేమ్స్ చూడాలి. చూడండి ఎంత హెవీగా ఉన్నాయి ఫ్రేమ్స్. ఐరన్ ఫ్రేమ్స్ వేసి దాంట్లో మళ్ళీ సిమెంట్ పట్టి లాంటివి పెట్టారు. ఇది వచ్చేసి మనకు ఒక 50 feet దాకా అట్లా పెట్టేశారు. దాని తర్వాత మళ్ళీ మొత్తం నార్మల్దే ఉంది సొరంగం. షాపుకు డబ్బు కొట్టినట్టున్నది. నువ్వు గమనిస్తున్నావా? లోపలికి వచ్చిన తర్వాత స్మెల్ కొద్దిగా డిఫరెంట్ నీళ్ళది భూమిది ఆకురు వాసన. అడ్వెంచర్ అని చెప్తారు కాబట్టి రిస్క్ చేసి లోపలికి పోతున్నాం. బయటకు వస్తామో లేదో నమ్మకం లేదు, అందుకే మా ఎడిటర్కి ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పినా మీరు రాకపోతే సాయంత్రం రెస్కెట్ పట్టుకురాని. నేనైతే ఫస్ట్ టైం సొరంగం లోపలికి పోడు. మా ఊరు దగ్గర కూడా ఉంది కానీ ఊరే వాళ్ళకు పోదాం అనుకున్నాను. పని చేసేదా? పని చేసేదానికి ఎవరైనా పోతాడు, దింపా పోతాడు. పని చెయ్యండి అబౌండెడ్. దీన్ని ఇటు సైడ్ 10 ఏళ్ళు అవుతుంది కావచ్చు. అమ్మ ఏమైనా జరగచ్చు. లైట్ తీసుకో. ఇది నాది. నాకు ఇది కాదు, బరువు కావద్దని సన్నది తీసుకుంటుండే. లేదు అది కింద పడ్డది అనుకో, అది 50,000. ఇక్కడ ఎవరి దాకా చూపించినప్పుడు మీరు చూడొచ్చు. ఇదేంటో వానకాయుధం లెక్కనే ఉంది, మీ దాకా ఉంది. కూర ఎక్కడ గుండకే సలకబడుతుంది. సలాకనా అయింది ఆయన గుండకచ్చి దిగితే చేస్తావు సలాగనాటి. అది కాదన్నా, నువ్వు ఆడ మీద కట్టిరావు చూడు. మీకు ఏమవుతుందా సొరంగం మధ్యలో ఏదో అదేంటి ఇంకా కెమెరాలు కనబడుతున్నారా? పాగు దయ్యం లెక్కనే ఉంది అది. కొద్దిగా లోపలికి రాగానే మా లైటింగ్ అయితే ఆన్ చేసుకున్నాం. 100% పెట్టున్నాయి లైట్లు, అయినా మా లైటింగ్ ఏం సరిపోతుంది, కనబడతలేదు ఎటు. ఇప్పుడు కాదు మీద కొట్టినాము గిరియాకలు మొత్తం ఇక మట్టిదే. బయటదా మన ఆయన పెట్టినాయి. అందుకే కదా సురేంద్ర గారికి ఫోన్ చేసి వచ్చింది. రేపు పాములు ఉంటాయి పడుతుంది. అది కూలుతుంది అయితే వాళ్ళకి కూలిపోయిందిగా. వీళ్ళు తయారు చేసిన ఫ్రేమ్ దగ్గర మట్టిలో పడుతుంది చూడచ్చు. అట్లా పడిపోకుండా ఫ్రేమ్ తయారు చేశారు. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే ఈ ఫ్రేమ్ ఎండింగ్లో ఉన్నాం. ఇక ఇక్కడ నుంచి ఏం లేదు, మొత్తం మట్టిదే. పైన ఒక లిఫ్ట్ వేస్తారు, మొత్తం మట్టిదే పైన. అది కూడా పడిపోకుండా ఉండడానికి సిమెంట్ తోటి ఇట్లా కోటింగ్ ఇచ్చారు. ఇప్పుడు వచ్చేసి మనం ఒక 50 feet దాకా అయితే వచ్చేసినాం. నా ముంగట ఏదో ఒక రకమైనది వెళ్తుంది, మీరు చూస్తారు కావచ్చు. పొగ మంచి టైప్ చిన్న చిన్న డ్రాప్స్. మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు, ఇది గోడలే అన్నమాట. ఇక్కడ ఎటువంటి కోటింగ్ లేదు. ఆల్రెడీ ఊట కూడా స్టార్ట్ అయింది. ఇక పైన వాటర్ ఊట వస్తుంది కిందికి. ఇక ఇట్లా వచ్చి 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 కూలిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. పైన చూడొచ్చు, ఇక్కడ చూపిరా, అక్కడ మొత్తం నరం అయిపోయింది, అంటే కొంచెం పతలా అయిపోయింది. అది ఎనీ టైం పడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంత దూరం మేము వచ్చిన తర్వాత మీరు ఎంట్రెన్స్ చూడొచ్చు ఎట్లా కనబడుతుంది. లైటింగ్ మొత్తం అటు ఉన్నది, మేము ఉన్న దగ్గర మొత్తం చీకటి అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా ముందుకు వెళ్దాం, మనకి ఇంకేమేమి కనబడుతుంది చూద్దాం.
నేను పాములు కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. అరే పాములు కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది, చూసుకుంటారు. అందుకే వాళ్ళు పడకుండా అలా సలాగా ఒకటి కనబడుతుందా? మనం మాట్లాడే పడిపోయే ఛాన్స్ అది కూడదు. పైపులు ఈ పైపు పై నుంచి కొట్టుకొచ్చిందా మరి ఇలా నేను ఇలా వాడిరు కావచ్చు వర్కింగ్ టైంలో, లేకపోతే మనకు వాన కొట్టినప్పుడు వాగొస్తుంది అట్లాగే అట్లాగే వస్తుంది. మనకు స్టార్టింగ్లో వాటర్ ఫ్లో తక్కువ ఉండే అక్కడ మీరు చూసినప్పుడు, ఇక్కడ మీరు చూడొచ్చు పెరిగిపోతుంది మొత్తం. లోపలికి పోయినా కొద్ది ఇంకెంత పెద్దగా ఉంటుందో. ఇంత దూరం మనం వచ్చినాం కదా, ఇక్కడ నుంచి స్టేట్ ఉండే లెవెల్, ఇక్కడ నుంచే డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఇది ఇంకెంత లోపలికి పోతుందో తెలియదు, మాకు ఐడియా లేదు అసలు. చూద్దాం ఇంకెంత డౌన్ అవుతుందని చెప్పేసి. అంతేకాకుండా మేము స్టార్టింగ్ నుంచి ఇక్కడికి వచ్చేవరకే ఈ ఫాగ్ ఏదైతుందో దీనివల్ల కావచ్చు కొంచెం దమ్ము తీసుకుంటే కష్టమవుతుంది, లైట్గా ఏర్పడుతుందా. ఇంకా లోపలికి పోయిన తర్వాత ఇంకా ప్రాబ్లం అయితే రిటర్న్ వచ్చేస్తాం. చూద్దాం. ఇదిగో మళ్ళీ ఇంకోటి అబ్జర్వేషన్ అన్న, అది ఇంతే సీసీ రోడ్ పోసిన ఈ ఫామ్ అయినట్టుంది రోడ్ ఇట్లా సిమెంట్ టైప్ పోసినట్టు రోడ్ ఈ లేయర్ అంతా గుర్తుపోయింది చూసినట్టు. వాటర్ పోయి అప్పుడు వర్కింగ్ టైంలో లారీలు తిరుగుతుండే కదా, వాటి కోసం ఇట్లా పోసిరేమో. అదే అదే ఇగో గుండు మీద శినుకులు పడుతుంది జాలు తెల్లవడగల ఆయన పదండి ముందుకు అనుకుంటే సాంగ్ ఉంటుంది కదా. పోదాం పైకి. ఇగో వర్కర్స్ కావాలి పెట్టుకోరా దానికి దారాలు కడితే అయిపోతుంది, సెట్ అయితే కట్టుకొని ఇంటికి తీసుకోవాలి ఇక మరి. రీస్టోర్ అయ్యి రావిడిని తీసుకొచ్చి దాన్ని మంచిగా సాఫ్ చేసి అటో దారం ఇటో దారం కట్టినాం అనుకో, బండి మీద వంగ పెట్టుకోవచ్చు. ఇవి ఆ టైంలో సొరంగం చేసినప్పుడు వర్కర్స్ వాడినాయి కావచ్చు, కళ్ళలో దుమ్ము వాడకుండా ఇట్లుంటుంది చూడు. అది పెట్టుకో మస్తున్నాయి ఉండు బాస్. గుండెగా పెడదామా? అద్దాలు పెద్దగానే ఆడు చిన్నగా ఉన్నాడు. ఏంట్రా ఇది లారీ అద్దాలు తలిగించుకున్నట్టు. చలో ఇంకా ముందుకు వెళ్దాం, ఇంకేమేమి కనబడితే చూద్దాం. ఇదో కలర్ రాయి వాటర్ పొయ్యి స్మూత్ అయినాయి. ఇంక ఇలాంటి ఇంకా చాలా రాళ్ళు ఉన్నాయి. గిసను గింత డైమండ్ దొరికితే అయిపోతుంది. జోనైర్ డైమండ్ లెక్క ఈడ ఒక డైమండ్ దొరుకుతాయి మాకు. ఇవి కూడా డైమండ్ కావాలి. దొరికితే నువ్వు వస్తావా ఇక షూటింగ్కి? ఎందుకు రాడు వస్తా. దొరికితే అసలు రానియరు, ప్రొహిబిటెడ్ అంటారు. ఇది రిస్ట్రిక్టెడ్ ఏరియా. ఏదో వైరింగ్ ఉన్నదా? ఏదో ఎలక్ట్రిక్ డివైస్ వైరింగ్, బాంబు కావచ్చు. గది కాదు కానీ గిట్టుడు. మనకు కొన్ని స్పేస్లో మూవీస్ ఉంటాయి, ఇంగ్లీష్ మూవీస్, దాని స్పేస్ షిప్లోకి వచ్చి అటాక్ చేస్తాయి కొన్ని, అద్దానికి పట్టుకుంటే వచ్చి సేమ్ దాని లెక్కనే ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తారేమో సౌండ్ కదే మీద వెహికల్స్ పోతున్నాయో లేకపోతే ఇక్కడ దూరం నుంచి పోయే వైబ్రేషన్ మాకు వస్తుంది, అర్థమవుతుంది. కానీ ఇది సౌండ్ అవుతుంది, ఆ వైబ్రేషన్ గురికించరా. గబ్బిలాలు అది ఏ కలర్ ఉంది? బ్లాక్లో ఉందా, వైట్లో ఉందా, ఎల్లో కలర్ ఉందా, ఎగుతుందా, నడుస్తుందా, దేకుతుందా?
బ్లాక్ కలర్ గుండు మీద ఒకటి ఊగే నిలబడుతున్నాయి నాకైతే నీ గుండు పెద్దగా ఉంది కదా. ఇక అదే. అంజీ సినిమాలో చిరంజీవి ఏదో లింగం దగ్గరకో ఏదో శాసనం దగ్గరకో పోతే గబ్బిలాలు అన్నీ అటాక్ చేస్తాయి కదా, సేమ్ అదే అనిపిస్తుంది నాకు. ఒక్కొక్కటి కాదు, పెద్ద మందనే ఉంది ఇక్కడ. ఒకవేళ అటాక్ చేసినా అనుకో కొరుకుతాయి కావచ్చు. కొట్టుకోటు కాదు మన ఏంది ఆ సౌండ్ అన్న చూసాం ఎంతమందో అదే సౌండ్ అదే వస్తున్నాయా? కబిలదే. ఈ వాటర్ సౌండ్కి ఏమి వినబడతలేదు అసలు. చూడ ఎంట్రెన్స్లో మొత్తం జమైనాయి అవు. ఇక్కడ ఇంకొక ఐటమ్ ఏదో కనబడ్డది. పైనుంచి కొట్టుకొచ్చింది సార్. ఇది ఇక బోర్ కేసిన లెక్క ఉంది కదా. పైనుంచి కొట్టుకొచ్చింది. మనకు బోర్ పైప్ దించేటప్పుడు ఇట్లా వాచర్ లెక్క వేస్తారు కదా, దాని టైప్ ఉంది ఇది. ఇది లోపలదేనో మరి పైనుంచి డ్రిల్ చేసారు కావచ్చు, ఇక్కడ దిందే కావచ్చు. మరి ప్లాస్టిక్ కాబట్టి డికంపోజ్ అవుతలేదు. అవో చిన్నపిల్లలా ఉన్నాయి అవి. తల్లెత్తులు కావచ్చు పెద్ద తల్లి. సినిమాల లాగా చిన్న చిన్నవి ఉండి పెద్దది వచ్చింది అనుకో. ఇంత దూరం వచ్చిన తర్వాత మాకు ఇక్కడ ఒక జంక్షన్ అయితే వచ్చింది. అటు సైడ్ ఒక రూట్ ఉంది, ఇటు సైడ్ ఒక రూట్ ఉంది. అయితే ఇటన్ వెళ్ళట్లేదు, అటన్ వెళ్ళట్లేదు. ఇగో మీద బుద్ధ ఇక బల్బు ఇంకేది ఉందో ఈ 11 అని చెప్పేసి రాసి ఉంది. ఇటు సైడ్ ఒక రూట్ ఉంది, ఇటు సైడ్ ఒక రూట్ ఉంది. అంటే ఇటు సైడ్ సొరంగానికి ఏదైనా కోడిబడి కావచ్చు. అది కావచ్చు. ఇటు సైడ్ ఒకటి ఉంది, దానికి ఏం కోడిబడి ఉంది అసలు. అది వాటర్ పొయ్యి 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 మొత్తం ఏదో వైట్ కలర్ ఫామ్ అయింది. ఆడ బొక్కున్నదోటి పెద్ద బొక్క డ్రిల్ చేసినట్టున్నారు దానికే సలాకేనికి. ఇప్పుడున్న ఈ 2 రూట్లలో మేము లెఫ్ట్ సైడ్ దానికైతే వెళ్తున్నాం. వాటర్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా గుద్దుకొని ఇటుకొని వాటర్ పోతాయి కావచ్చు. ఐటమ్స్ కొన్ని ఇక్కడ మిగిలిపోయినాయి. ఇదంతా ఏంద్రా షిట్, గబిలాల షిట్. ఇక్కడ మొత్తం మాఫియా ఉంది అన్నట్టు మీద. సిల్వర్ అది సిల్వరు డైమండ్. మొత్తం ఇక ఖరాబ్ అయింది. ప్లాస్టిక్ కాబట్టి ఇది 2 రోజులు సర్వైవ్ అయినట్టుంది. ఇది కూరని కాలం మీద చెప్పు కూరని చెప్పురా. చెప్పు కాదు ఇది అంటే అది పియ్య షిట్టు గబిలాలది గీత కూడా మొత్తం అదే. బయట తినొస్తున్నాయి, ఇక్కడ పోతున్నాయి. ఇక్కడ స్ట్రక్చర్ ఒక రకంగా అనిపిస్తుంది. అవునా ఇగో పైప్ దొరికింది. అరే అసలు ఇట్లా వేసుకొని నచ్చింది అనుకో వద్దు అనుకో లంపు అవ్వద్దు. ఇక్కడ చూడు ఎనికేం కనబడలేదు. ఇక లేదు. ఇగో పెన్ను కొట్టుకొచ్చింది. సౌండ్ వినబడుతుందా టక్ 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 అని కూడా. దీన్ని మించిన ఫిల్టర్ వాటర్ లేవు. ఎక్కడనో భూమి మీద పడి అన్ని పొరలు దాటుకుంటే అది కిందికి వస్తుంది. ఇప్పుడు ఫ్రెష్ వాటర్ అన్నట్టు. కానీ మనం ఉంటుండొచ్చు, కొద్దిగా ఎంతైనా ఫిల్టర్ కావాలి. గబ్బిలాలు బాగా తిన్నట్టున్నాయి. ఇగో గింజ దిగబడుతుంది లోపలికి. చిట్టా జియా జియా
పాము కాదురా గ్యాస్ పైపు గ్యాస్ పైపు లారీలో ఉంటుంది దేనికి ఉంటుంది ఎయిర్ కాదు దేనికి ఉంటుంది గుండెలకు అతకపోయింది అబ్బో, మొత్తం ఫిక్స్ అయిందిరా ఇక్కడ పడిపోయి ఉంటే దీని మీద మట్టి లేయర్ పడి మొత్తం ఫిక్స్ అయిపోయింది ఇలా ये ट्रैक्टर ऑयल पाइप का होता है हो सकता है वो भी हो सकता है మాస్క్ అన్న బంద వస్తుంది కదా కాకపోతే అదే పని చేసిన వాళ్ళు కావచ్చు తోలు తోడు కుట్టిరు కావచ్చు ఇది బట్ట మాస్క్ వీడికి వచ్చిన తర్వాత మళ్ళీ 2 రూట్లు వచ్చినాయి మళ్ళీ ఒక లెఫ్ట్ ఉంది మళ్ళీ ఒక స్ట్రేట్ ఉంది ఈసారి లెఫ్ట్ తీసుకోకుండా స్ట్రేట్ పోయి చూస్తాం మరి ఏముందో ఇది అన్న లైట్ బండి వస్తుంది మొత్తం బంద్ చేయటా దాన్ని కూడా బంద్ చేయటా కెమెరా ఆన్ లైట్ బంద్ అది ఉన్నది గింబల్ ఉన్నది గింబల్ లైటు అయ్యా నీ పక్క పొడి ఇడిరా ఇగో 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 అయ్యో రా లైటు దట్ ఏం కనబడతలేదు లైట్లు ఎక్కడ ఉన్నాయో అక్కడ నుంచి వెళ్ళి ఒక 10 ఫీట్స్ కనబడుతుంది అంతే ఇక అటేం లేదు ఇటేం లేదు సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు 2 రూట్లు ఉన్నాయని చెప్పినా కదా లెఫ్ట్ స్ట్రేట్ మనం లెఫ్ట్ ఇటు సైడ్ స్ట్రేట్ పోదాం అనుకున్నాం కదా అక్కడ కొన్ని వాటర్ కనిపిస్తున్నాయి చూద్దాం కదా చేపలు ఉంటాయి అలా ఇగో చెప్పు అది దొరకచ్చుకుని అయిపో ఇది ఇంకోటి దొరికిడా మొత్తం రాళ్ళు కూస్తున్నాయి ఇక ఇదే ఆడ దొరుకుతావా దొరుకుతావు పోయేటప్పుడు ఇది అది ఇంటికి సాయం అన్న రిమోట్ ఇగో బ్లాస్టింగ్ రిమోట్ కావచ్చు ఇక్కడ చిన్న పిల్ల తిరుగుతుంది కదా ఏమో వెరైటీ ఉన్నారా చేపలు కనబడుతున్నారా చిన్న పిల్లలు అక్కడ ముంగడ మాకు కనిచూపు మీర వరకు మొత్తం వాటరే కనబడుతున్నాయి మేబీ అక్కడ సొరంగం కూలిపోయింది కావచ్చు సో ఇప్పుడు ఈ రూట్ని అయితే స్కిప్ చేసేస్తున్నాం లెఫ్ట్ సైడ్ పోదాం అన్న పడిపోకే భయపడలేదు అన్న గడ మెరుతుంది గోల్డ్ కలర్ రావు సలాకనే అది కూడా సలాక జీవే అక్కడ ఇంకోటి వెలుతురు లెక్క ఉన్నది కాకపోతే అది తెలియదు కూడా అన్నీ నువ్వు చూస్తున్నట్టు అదే ఇప్పుడు స్టేట్ రూట్ క్యాన్సిల్ అయింది కాబట్టి టేక్ లెఫ్ట్ మళ్ళీ మేము ఏమంటే ఎంటర్ అయినా మా లోపలికి అప్పటి నుంచి ఫోన్ సిగ్నల్ ఖతం ఇగో నో సర్వీస్ ఎంట్రీ లోపల కూడా రాలే సిగ్నల్ అప్పుడే ఎమర్జెన్సీ కాలట ఇక ఇప్పుడు మనం ఈడు ఉన్నాం ఎంట్రెన్స్లో పడిపోతుంది ఎట్లా ఇంటికి పడిపోతుంది ఇగో ఇలా చేపలు పట్టుకోవాలి తినాలి అంతే పడిపోతుంది ఉన్నాను రోజులుగా ఎలా ఉన్నాను రోజులా లాస్ట్ మూమెంట్ ఏమవుతుంది తెలుసా నిన్ను నేను తింటాను నువ్వు తింటావు నిన్ను ఇదే అవుతుంది ఇంత దూరం వచ్చేసి 2 లెఫ్ట్లు కొట్టిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని వెహికల్ అచ్చులు అయితే కనబడుతున్నాయి ఇది లారీది అయితే కాదు నాకు తెలిసి ట్రాక్టర్ దాని లెక్క ఉంది లారీ ఇంత ఉండదు ఇంకా పెద్ద ఉంటుంది ఇక్కడ కూడా మళ్ళీ మనకి ఏదో రాసి ఉంది 486 అని చెప్పేసి మాకు ఇగో అది అందరి పార్టీ ఒక వాడు భయపడ్డాడు. డబ్బా డబ్బా నువ్వు ఏం చెప్తున్నావో అనుకుంటున్నావు సీరియస్గా చూడు డబ్బా చూసినా ఇక్కడ ఫస్ట్ ఇక్కడ వాటర్ పడి 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 మొత్తం తెల్లగా అయిపోయింది ఇప్పటిదాకా మనం చూసుకుంటూ వచ్చిన దానికంటే ఇక్కడ ఈ ఏరియాలో వాటర్ బాగా పడుతున్నాయి ఇక్కడ పైన మీద కూడా చెట్ల లీక్ అవుతుంది మొత్తం ఇంకా ముంగటి ఇంకా బాగా సౌండ్ వస్తుంది ఇంతకంటే నీకు ఎక్కువ లీక్ అవుతున్నాయేమో చూద్దాం అన్న కాల్తే అన్న ఇక అది ఘోరంగా వస్తుంది ఇక్కడ చూడు
సౌండ్ ఒక సౌండ్ చూస్తే మీరు సౌండ్ ఘోరంగా చినుకులు పెద్ద వాన పడుతుంది చూసి అట్లా పడుతుంది అటు మొత్తం ఆడిపోయి చూసి తెద్దాం ఇక అటైతే అద్దు మరి కూడేట్టుందని భయం అండి. కూర ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఏదైనా సినిమాలు క్రియేట్ చేయాలంటే ఎన్ని కోట్లు ఖర్చు పెడతారు. చుట్టూ మనకు రెడ్ అండ్ వైట్ సైడ్ కాంబినేషన్ ఉంది, మధ్యలో ఒక బ్లాక్ కలర్ ఉంది, బ్యాక్గ్రౌండ్ సూపర్ ఉంది. చిన్న రాయి బాగా పడుతుంది కదా వాటర్ రేట్ ఇంకా బాగా పడుతుంది పెడుతున్నారు. అన్న ఇదంతా ఎట్లా ఫామ్ అయింది తెలుసా? నీళ్ళతో ఫామ్ అయింది. అది కాదు ముచ్చట ఏంటంటే పాల మీద లెక్కుంది సేమ్ చూసిరా, పాల మీద లెక్కుంది. మళ్ళీ కానీ పోతలేదు, దాన్ని పోతలేదు. అదేదో స్ట్రాంగ్ ఎత్తి తయారైన ఇంతకుముందు వచ్చాడు కదా రాయి మీద, మన ఇక్కడ మధ్యలో రాయి మీద ఒక లేయర్ లెక్క ఫామ్ అయింది చూసినాం కదా, సేమ్ ఆ టైప్ అనమాట. ఏదో సిమెంట్ కోటింగ్ టైప్. అంటే పోతలేదు, చూసినా రాసినా కానీ పోతలేదు. అది అంటే ఎందుకు ఇప్పుడు తీసుడు తీద్దాం అనుకున్నా. ఎందుకు పని చేయదా ఇంటికాడ ఏమో. కానీ ఈ బండలో ఇది మొత్తం ఏదైతే ఉందో రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో అవి మధ్యలో బ్లాక్ కలర్ బండలు ఉన్నాయి కదా, వెరైటీగానే ఉంటుంది. ఇక్కడ కూడా ఉంది సూపర్. ఏదైనా షార్ట్ కావాలని కూడా తీసుకోవచ్చు ఇక్కడ. డాన్స్ చేద్దాం. వెనుక బ్యాక్గ్రౌండ్ ఇది, మనం ముంగట అదకేమరా. ఇప్పటి వరకు మనం వచ్చిన సొరంగంలో హైట్ అంతా నార్మల్గా ఉండే, ఇప్పుడు మేము వచ్చిన ప్లేస్లో ఇక్కడ మాత్రం హైట్ వేరే ఉందాం. అక్కడ మీదేదో దూడు లెక్క ఉంది లోపలికి, అలాగే ఏదైనా జంతువు వెళ్ళాలి బయట. డ్రాకులా చూడరావు మీద ఏదో దూడు లెక్క ఉన్నది. కర్పూరం బియ్యలు, కర్పూరం కావాలి, నూనె, కొబ్బరికాయ, కర్పూరం ఇది తీసుకో. స్వచ్ఛమైన కర్పూరం. ఇది మేబీ మనుషుల సంచారానికి లోపలికి ఉంది. ఇక్కడ మనుషుల మూమెంట్, హ్యూమన్ మూమెంట్ ఎక్కువ ఉండదు కదా, బ్లాక్ మ్యాజిక్స్ జరిగే ఛాన్స్ కూడా ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఆ విధంగా వేసే వాళ్ళు అసొంటి ఏరియాలకి చేసుకుంటారు కాబట్టి. అయినా కానీ నూనె డబ్బా, కర్పూర బిళ్ళలు, కొబ్బరికాయ ఇదంతా ఇక్కడ ఏమవసరం వస్తుంది? ఇది ఏంటిదో అర్థమైతే లేదు. మరి ఇంతకుముందు ఆడ పసుపులు కుంకుమ లేదా? అది కూడా అదే మరి. అవురా, ఆడ 3 తవ్వలు ఉండే, ఆడ కూడా ఏమైనా జరిగిందేమో. ఇక్కడ ముంగటి ఇంక ఎక్స్ట్రీమ్గా ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. ఇక్కడ కూడా ఒక కొబ్బరికాయ ఉందా? కొబ్బరికాయ ఇక్కడ కావాల్సుకొని రాళ్ళు పెట్టుకున్నా ఈ రోజు. ఇదేమో ఏరియా ఉన్నట్టు మొత్తం కొబ్బరికాయలు ఉన్నాయి కదా, మొత్తం ఉడుకులు కట్టే ఉన్నాయి, మొత్తం వెరైటీ ఉంది ఇక్కడ ఏరియా ఉందో.
ఇక్కడ 1-2 కాదు కొన్ని వందలలో ఉన్నాయి కొబ్బరికాయలు. అవి కూడా మొత్తం బట్టలలో కట్టినాయి. ఇక్కడ ఊపి రాదు. కొన్ని ఖరాబ్ అయిపోయినాయి, కొన్ని ఏమో అట్లా బాగా కట్టినాయి. ఇక్కడ నుంచి ముందరికి అడిగేద్దామని భయం అవుతుంది. ఇంతగానం వాటర్ ఫ్లో వచ్చింది, ఇన్ని వాటర్ పోయినాయి కదా, అయినా సరే ఇక్కడ ఒక చైర్ అట్టే నిలబడి ఉంది. అది ఎందుకు పడిపోలేదు అని. ఇక్కడ బజరంగ బలి విగ్రహం అయితే కనబడ్డది ఒకటి. అబ్బో వచ్చా. ఇక్కడ హనుమంతుని విగ్రహం ఉంది, దాని మీద కూడా మొత్తం ఫామ్ అయింది. ఇక్కడ ఈ గద, ఈ కాళ్ళు ఇవన్నీ చూస్తేనైతే హనుమంతుని విగ్రహమే. ప్రవేశం ఎయిరా పూర ఒక చెయ్యి రెడీ దగ్గర. అక్కడ కూడా ఏదో ఉంది. కొత్తగా కొత్తగా కూడా చెయ్యొద్దు ఈ ఏరియాలో గుళ్ళు కొత్తలేదు. ఇక్కడ ఇంకా కొబ్బరికాయలు పెరిగిపోయినాయి మొత్తం. అదే ఇగో బ్రష్ రాదు, మొత్తం అతుక్కుంది అలానే. మనం కొద్ది రోజు ఇట్లా నిలబడితే మన కాళ్ళు కూడా అటే అతుక్కుంటాయి కాబట్టి. మనం లెఫ్ట్ సైడ్ తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ కూడా రూట్ కట్ ఆఫ్ అయితే అయిపోయింది. ఇక ముంగడి తవ్వలేదు, మొత్తం క్లోజ్ అయిపోయింది. ఇక్కడ కూడా వాటరే ఉన్నాయి మొత్తం. మనం ముంగడి పోయినా పోతే ఇంకా మునుగుతూ ఉంటాం కావచ్చు. ఇక్కడికి రాగానే మాకు వాటర్లో ఒక పాము కానీ ఉంటుంది, దాన్ని క్యాప్చర్ చేసే లోపల జంప్ అయిపోయింది. దానికంటే ముందు ఇక్కడ ఫిష్లు ఉన్నాయి చూడండి, చిన్న చిన్న చేపలు, కొంచెం వెరైటీ ఉన్నాయి. ఇది తీరా మొత్తం అండర్ గ్రౌండ్లో వండుకుంది అది. ఇంత దూరం వచ్చినా మాకు ఏం టెన్షన్ లేదు. టెన్షన్ అంతా ఒకటే, ఎక్కడ మేము వచ్చిన రూట్ కూలిపోతుందేమో అని చెప్పేసి. నేను అట్లా ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఎగ్జాంపుల్ గట్రా చూడొచ్చు. పోయి ముంగట రాదు చూపిదాను. ఇప్పుడు ఎట్లా అయిపోయింది కాదా? ఇగో ఇక్కడ ఒక చేప చచ్చిపోయింది ఆల్రెడీ. ఇగో అన్ని చేప బొక్కలు. ఇగో ఏదో పెద్ద చేప చచ్చిపోయినట్టుంది వాటర్లో ఆల్రెడీ. మొత్తం చేప ముళ్ళే ఉన్నాయి. ఇక్కడ ఈ ఏరియా మీరు చూడొచ్చు. ఈ ఏరియా మీరు చూడొచ్చు, మొత్తం కూలిపోయి ఉంది. ఇట్నే పడిపోతా అన్నమాట. ఇంతకంటే ఎక్కువ మట్టి పడ్డదంటే మొత్తం ఏరియా రూట్ బ్లాక్ అయిపోతుంది మనకి. ఇగో మేము ఇంతకుముందు పాము అన్నాం కదా, ఏడున్నది అలా ఓనికి ట్రై చేస్తుంది రాళ్ళకి మమ్మల్ని చూసి. ఈ సొరంగంలోకి ఎంటర్ అయిపోయి మనం ముంగటికి వచ్చిన తర్వాత 2 రూట్స్ అయితే వచ్చినాయి మనకు, స్ట్రేట్ రూటు, లెఫ్ట్ రూటు. అక్కడ మనం చూసినట్టయితే కుంకుమ పసుపు లాంటిది ఏదో ఉండే, మనం అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని ముందుకు వచ్చినాం. ముందుకు వచ్చిన తర్వాత అక్కడ మనకు స్ట్రేట్ అయితే మనకు వాటర్ నిండిపోయి అక్కడ కూడా మనకు బ్లాక్ అయిపోయింది. మళ్ళీ లెఫ్ట్ తీసుకున్నాం. అక్కడ మనకు కొబ్బరికాయలతోటి అది ఇది కనబడ్డది. అదేవిధంగా వాటర్ ఫ్లో కూడా పైనుంచి ఎక్కువ పడుతుంది, అక్కడ కూలిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సో దాన్ని కూడా దాటుకొని మనం ముంగడికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు ఈ ఏరియాలో ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మీరు చూసినట్టయితే మనకి ఇక్కడ డెడ్ ఎండ్ అయితే వచ్చేసింది అనమాట. అంటే వాటర్ తోటి ఫిల్ అయి ఉంది. మేబీ ఎండాకాలంలో ఇది ఎండిపోయి ముంగడి వరకు కూడా రూట్ ఉంటుంది కావచ్చు. ఇప్పుడైతే మనకి ఇక్కడ వాటర్ తోటి ఫుల్ అయి ఉందన్నమాట, ముందుకు వెళ్ళరాదు ఇక. సో ఇప్పుడే చేస్తున్నామంటే ఇక్కడ నుంచి మనం మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోదాం. మనం ఎక్కడైతే కుంకుమ పసుపు చూసినామో అక్కడి నుంచి వెళ్ళి మనకు రైట్ తీసుకున్నట్టయితే మన రూట్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు అక్కడి వరకు వెళ్ళే వరకు కూడా టెన్షనే, మేబీ ఎక్కడైనా పడిపోతుండొచ్చు, ఏమైనా జరగచ్చు. సో చూసుకుంటూ అయితే వెళ్దాం. ఇక్కడ వాటర్ ఫ్లో ఎక్కువ పడుతుంది కదా, నాకు అక్కడనే డౌట్ పడుతుంది, అది ఎప్పుడైనా కూలిపోయే ఛాన్స్ అయితే ఉంది. సో దాన్ని దాటినామంటే మనకి టెన్షన్ లేదు. అర్రా మనం ఆ రూట్ నుంచి అయితే వచ్చినాం అనమాట. సెకండ్ టీ జంక్షన్. మనం ఇక్కడ నుంచి అడిగి పోయినాం, ఇక్కడ వాటర్ ఉన్నాయని చెప్పేసి. వీటి స్టేట్ పోయినట్టయితే మనకి ఇక్కడ పసుపు కుంకుమ కనబడేగా అక్కడికి పోతాం. ఏమైందిరా?
ఇంకొక టీ జంక్షన్ దగ్గర కూడా వచ్చేసినాం ఆల్మోస్ట్. ఇక్కడ నుంచి అయితే ఇక బయట పడిపోయినట్టే, టెన్షన్ అయితే ఏం లేదు. కాకపోతే మేము గమనించింది ఏంటంటే లోపలికి అండర్ గ్రౌండ్ మనం అంత కిందికి పోయినాము. ఇది వచ్చేసి ఇక్కడనే ఉంది, ఫాగ్ ఏరియా ఉంది, అది ఫాగ్ వలే ఈ ఏరియాలోనే కనబడుతుంది మాకు. కిందికి లేదు, ముందు పోయినప్పుడు కూడా కనవలేదు సరిగా. మీరు చూడొచ్చు లైట్ పైన. సో ఇక్కడే ముంగడ ఇంకో 2 అడుగులు వేసినామంటే ఇక్కడనే టీ జంక్షన్ మాకు ఇంకొకటి. ఇక్కడ నుంచి మీరు రైట్ తీసుకుంటే బయటికి పోతాం, లెఫ్ట్ తీసుకుంటే అటు ముంగడికి వెళ్ళిపోతాం. అది మన ఎగ్జిట్ కనిపిస్తుంది. ఇంకొక 5 మినిట్స్ రూట్ మనం బయట పడిపోతాం. మనం ఇంతకుముందుకు ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే పోయి వచ్చినాం కదా, డెడ్ ఎండ్ దాకా పోయి వచ్చినాం. ఎంతవరకు పోగలుగుతాం అంతగలము. అలాగే ఇటు సైడ్ వచ్చేసి ఈ రూటు నాకు తెలిసి దగ్గర ఒక 5-6 కిలోమీటర్స్ ఉంటుంది అంటారు నాకు తెలిసినంత వరకు. అయితే ఇప్పుడు మనం పోయింది ఎంత లేదన్నా ఒక 4 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ పోయినాం కావచ్చు. 3 కిలోమీటర్స్ అయితే ఈజీగా పోయినాం ఏర్పడకుండా. ఇటు సైడ్ 6 కిలోమీటర్ దాకా ఉంటుంది అంటారు. ఒకవేళ ఈ వీడియో పైన మీకు ఎంతో కొంత అడ్వెంచరస్గా అనిపిస్తే ఒక 5K లైక్స్ కంప్లీట్ అయ్యి ఇటు సైడ్ డెడ్ ఎండ్ వరకు అయితే వెళ్ళడానికి ట్రై చేస్తాం. ఇటు సైడ్ వచ్చేసి ఏంటంటే మేము విన్నదాని ప్రకారం అది కూలిపోయింది అక్కడ సొరంగం తీస్తుంటే. సో అందుకే ఈ పనులు ఆగిపోయినాయి అన్నట్టుగా విన్నాం మేము. ఆ కూలిపోయినంత వరకు వెళ్ళి అయితే మీకు చూపించడానికి ట్రై చేస్తాం. అటు సైడ్ తవ్వ ఎట్లుంటుందో కూడా నాకు తెలియదు. ఇటు సైడ్ అన్నా నేను ఇంత ముందు చూసిన తవ్వ కాబట్టి వీళ్ళని తీసుకెళ్ళగలిగిన. సో అటు సైడ్ తవ్వ నా ఓన్ రిస్క్ పెట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అటు సైడ్ 5K లైక్స్ ఎక్కువ అవసరం లేదు. ఇంకేమైనా ఉంటే బయటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ ఎక్కువ సేపు ఉండదలుచుకోలేదు. మరి ఒకటిసారి డిమాండ్ చూసినా రెండవైందా. సో వీలైనంత తొందరగా బయటికి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాం. సో మొత్తానికైతే సూర్యుని వెళ్తురు అయితే మా మీద పడుతుంది. ఎప్పుడెప్పుడో బయట అడగ పెడదాం అన్నట్టుగా మేమైతే వెళ్తూ ఉన్నాం. ఒక 3 గంటలు కళ్ళు కనవాలి లోపల. ఇప్పుడు బయటికి రాగానే సూర్యుడు వెళ్తురు. మొత్తానికి అయితే ఎట్లా అనిపించింది? చాలా అడ్వెంచర్ మస్తు అనిపించింది నాకైతే. చల్లగా ఉంది మంచిగా లోపల. మళ్ళీ వద్దాం ఎప్పుడన్నా. ఈ వీడియో పైన 5K లైక్స్ కంప్లీట్ చేసిన అయితే స్టేట్ పోతామని చెప్పినాం కదా, ఆ 5K లైక్స్ అయితే కంప్లీట్ చేసేది. సో ఈ చిన్న అడ్వెంచర్ వీడియో మీకు ఎంతో థ్రిల్లింగ్గా కానీ కొంచెం అడ్వెంచర్గా కానీ అనిపించినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మేము బయటికి వెళ్ళిపోతున్నాం. టేక్ కేర్, బాయ్ బాయ్.